నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. డబ్బు ఎవరికి చేదు చెప్పండి? విశ్వానికి ఒక్క మాట చెప్పండి డబ్బొస్తుంది అంటున్నారు. అసలు ఎలా నమ్మాలి? ఎలా సాధ్యమవుతుంది? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. అవునండి, విశ్వానికి గనక రాత్రి పడుకునే ముందు ఒక పదాన్ని గనక కంటిన్యూస్గా జపించడం అని లేదా పలకడం ద్వారా మనీని ఆకర్షించుకోవచ్చు అండి. అంటే సింపుల్ అండి హరిత గారు, మనీ ఈజ్ ఎ ఎనర్జీ అండి. ఓకేనా, మనం ఎనర్జీనే. సో ఆ ఎనర్జీ మన జీవితంలోకి రావాలి అంటే మనం పిలవాలండి. ఓకే, అడగంది అమ్మైనా అన్నం పెట్టదు. అలాంటిది మనీని కూడా ఏ విధంగా పలికితే అంటే ఏ విధంగా మనం జపిస్తే మనీ వస్తుందో తెలుసుకొని ఆ విధంగా కనుక మనం చేయగలిగితే మనీని మన జీవితంలోకి ఈజీగా ఆకర్షించుకోవచ్చు. మీరు అడగవచ్చు ఎందుకు పడుకునే ముందు అంటే రోజంతా జీవితంలో చాలా బిజీ అయిపోతారని అందరూ, ఓకే, వారి పనుల వల్ల. అయితే రాత్రి పడుకునే వరకు అన్ని పనులు కంప్లీట్ అయిపోతాయి కదా. అయితే సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ అయ్యే సమయం కూడా ఆ సమయం. సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో, ఎవరికైతే మనీ కావాలని కోరుకుంటారో అందరూ కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో మనీ 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 ఎంటర్ చేయండి. ఎందుకంటే మనీ యొక్క పవర్ ఏంటంటే మనీ గురించి విన్నా, మనీ గురించి చదివినా, మనీ అని టైప్ చేసినా వారి జీవితంలోకి మనీ అనేది ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు పడుకునే ముందు మరి ఏమి రిపీట్ చేయాలి వారి మనసులో అనుకుంటే, ఏమి చెప్పాలి అంటే విశ్వానికి, ఇక్కడ మనం ఎవరికి చెప్తాం అంటే విశ్వానికి చెప్తుంటామండి. అయితే విశ్వం అంటే ఎవరో కాదండి, ఆ విశ్వం అంటే మన అంతరాత్మ రూపంలో ఉన్న పరమాత్మనే విశ్వం. కొంతమంది దీన్ని భగవంతుడు కూడా అని అంటారు. అయితే ఒక్కొక్క రూపంలో కొలుస్తుంటారు, బట్ మన సబ్జెక్ట్లో విశ్వం అని పిలుస్తుంటాం. అయితే విశ్వానికి పడుకునే ముందు ఏమని చెప్పాలి అంటే, నాకు ఊహించిన మరియు ఊహించని మార్గాల ద్వారా నా జీవితంలోకి అనంతమైన డబ్బు, సంపద, ఐశ్వర్యం వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని ఎవరైతే రాత్రి పడుకునే ముందు చెప్తారో వారికి నిజంగానే ఆకర్షించబడతారు. ఎన్ని రోజులు ఇలా చేయాల్సి ఉంటుంది? ఎన్ని రోజులు మనీ కావాలండి హరిత గారు? ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి క్షణం అవసరమే కాబట్టి ప్రతిరోజు చేయాల్సిందే. అంటే ఒకటే పదం, ఎక్కువ ఏం అవసరం లేదండి. జస్ట్ కొన్నిసార్లు కనుక మనసులో రిపీట్ చేస్తే సబ్ కాన్షియస్ మైండ్లో పడిపోద్దండి. సబ్ కాన్షియస్ మైండ్లో పడిపోయిన తర్వాత మీకు మనీ అనేది మీరు చేంజ్ చేయగలరు, మనీ మిమ్మల్ని చేంజ్ చేస్తుంది. ఏంటి మాకు నమ్మకమే రావాలి అంటే చూడండి, మనం గనక ఏదైతే రిపీట్ చేస్తుంటామో ఇప్పుడు చూడండి, మనీ గురించి మన మనసులో ఉందనుకోండి, దాని వైపు అడుగులు వేస్తుంటాం. ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయండి. ఓకే, మనకు ఎన్ని రెడ్ కలర్ ఐటమ్స్ ఉన్నాయని చెప్తే వెంటనే అడుగుతూ మీరు చెప్పగలుగుతారండి హరిత గారు? లేదు, కౌంట్ చేస్తారు. కౌంట్ చేసినాక చెప్పగలుగుతారు. అలా విధంగా మనీ అవకాశాలు మనకు చాలా ఉంటాయండి హరిత గారు. బట్ ఎప్పుడైతే మనం చూస్తుంటామో మనీ అనేది ఫ్లో అవుతుంది. అయితే మీరు అనొచ్చు ఎందుకు ఆ విధంగా ఆకర్షించబడుతుంది అంటే, పడుకునే ముందు సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంది మేడం, మీరు రిపీట్ చేశారు ఆ పదాన్ని. సో మనీని మీరు జీవితంలోకి ఆకర్షించుతారంటే, కొంతమంది అంటారు ఏంటంటే కళలు కంటుంటే మనసు వస్తుందా, ఏం పని చేయక్కర్లేదా, పని పాట ఏం లేదా అనుకునే కొంతమంది అంటూ ఉంటారు. అంటే సబ్జెక్ట్ గురించి పూర్తి అవగాహన ఉన్నవారు ఇలాంటి కామెంట్ చేయరు, సబ్జెక్ట్ గురించి ఏమీ తెలియని వారు కూడా కామెంట్ చేయరు, తెలియని వారు మాత్రం ఇలాంటి అంటారు. అయితే వీరి కోసం నేను ఏం చేస్తానంటే, ఎవ్రీ వీక్ కూడా ఒక అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ వెబినార్ కండక్ట్ చేస్తున్నామండి హరిత గారు. అంటే ఇలాంటివి ఎలా సాధ్యం అవుతాయి అని చెప్పడానికి మీరు క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాం. ఎస్పెషల్లీ రాత్రి పడుకున్నది మనం చెప్పేటువంటి నాకు ఊహించిన మరియు ఊహించని మార్గాల ద్వారా డబ్బు నా జీవితంలోకి ఆకర్షించబడినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. లేదా ఇదే కాదు, ఇంకా మీ జీవితంలో ఇంకా ఏది కావాలనుకున్నా కూడా మీరు రాత్రి పడుకునే ముందు అది ఆల్రెడీ వచ్చింది అన్న భావనలోనే పడుకోమంటారు. ఎందుకు మరి రాత్రి పడుకునే ముందు అంటే చెప్పాను కదా మేడం, సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడైతే ఎందుకు మీరు ఆడవచ్చు సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉందని మనకి ఎలా తెలుస్తుంది అంటే, చూడండి మేడం, రైతు వ్యవసాయం చేద్దాం అనుకున్నాడు మేడం, ఏ నెలలో విత్తనాలు నాటుతాడు మేడం? ఏ నెల జనరల్గా చెప్పండి? జూన్, జూలై. ఎందుకు? వర్షాలు పడుతుంటాయి, సాయిల్ కూడా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. ఆ విధంగానే ఇక్కడ మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా రిలాక్స్డ్ పొజిషన్లో ఉండాలి. అంటే కాన్షియస్ మైండ్ ఎంత రిలాక్స్గా అవుతే సబ్ కాన్షియస్ మైండ్ అంత పవర్ఫుల్గా ఉంటుంది. నిద్రకు మెలుకోకు మధ్యలో సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది. నమ్మకంతో నమ్మి చేయాలి. అదేవిధంగా భగవంతుడిపై నమ్మకం అండి. ఇదంతా ఎలా ఉంటుందంటే, భగవంతుడిని ఎవరైతే నమ్ముతారో వారి కోరికలు తీరుతాయంటారు. అంటే ఇక్కడ నమ్మకం లేని చోట ఏది వర్కౌట్ అవుతుంది? ఇదే కాదండి, అసలు నిజం చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం మీద నమ్మకం ఉందనుకోండి, ఆ వ్యక్తి అక్కడికి వెళ్తాడు, కోరుకుని జరుగుతుంది. అసలు నమ్మకం లేనప్పుడు తను వెళ్ళాడు. ఇక్కడ కూడా మన సబ్జెక్ట్లో అదే అండి, నమ్ముతేనే జరుగుతాయి ఏదైనా సరే, నమ్మకపోతే ఏది. ఇక్కడ చూడండి, కొంతమంది అంటారు నాకు చూపించండి దేవుడు ఉంటాడా, ఉంటే చూపించమని చెప్తారు. నేను వాళ్ళకి ఒకటే సమాధానం అండి, గాలి ఉందా లేదా మేడం? ఉంది. కంటికి కనబడుతుందా? కనిపించదు. కంటికి కనబడినంత మాత్రాన అది లేదని చెప్పగలమా?
లేదు. సో, ఆ విధంగానే భగవంతుడు ఉంటాడు. ఎక్స్‌పీరియన్స్ అంతే. ఇప్పుడు మన ఫైర్ ఉంది. ఫైర్‌కి మనం టచ్ చేసినప్పుడు నొప్పి తెలుస్తుంటుంది. ఆ అనుభూతి చెందినంత వరకు వారికి అది తెలియదు యాక్చువల్‌గా. సో, భగవంతుడు ఈస్ ఎక్స్‌పీరియన్స్ అండి. అనుభూతి పరంగా అంటే మన అనుభవ పరంగా అనుభూతి చెందుతాం గానీ, కంటికి కనపడదు అది. ఒక శక్తి. ఆ శక్తి మీ లోపలికి రావాలి అంటే దాన్నేం చేయాలి? ఆవాహనం జరగాలి అంటే పిలవాలి. ప్రాపర్‌గా ఎవరైతే ఏ సమయం అంటే అన్ని సమయంలో ఉండదండి. అంటే ఎప్పుడైతే మనిషి యొక్క ఆలోచనలు తగ్గుతుంటాయో వారి యొక్క సంకల్పాలు సిద్ధిస్తుంటాయి. మీరు అడగొచ్చు, సార్ రకరకాల ఆలోచనలు ఉన్నప్పుడు సంకల్పాలు సిద్ధిస్తాయంటే కావండి. ఎందుకంటే ఫోకస్ చేయలేరు. లాట్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. బట్ ఏ థాట్ పైన తను ఫోకస్ చేస్తారండి? చేయలేడు. అందుకోసమే మనీ రావాలంటే ఒక్క మనీ పైన మాత్రమే తను ఫోకస్ పెడుతూ తను గనక ఉండగలిగితే మనీ అనేది అంటే అవకాశాలు చాలా ఉంటాయండి. బట్ అవకాశాలు చూడరు. అంటే ఫోకస్ చేయరు కాబట్టి వాళ్ళకి అది కనపడదు అంతే. ఎప్పుడైతే ఫోకస్ చేస్తుంటారో వారికి అది కనబడడం వల్ల వారి జీవితంలో సక్సెస్ అవుతారండి హరిత గారు. ఎలాంటి సమస్యలకు లా ఆఫ్ అట్రాక్షన్ పరిష్కారం చూపగలదు? వన్ స్టెప్ సొల్యూషన్ అండి. అంటే అంటే వన్ ఏ స్టాప్ సమస్య అయినా. ఏ సమస్య అయినా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది సొల్యూషన్ ఇవ్వగలుగుతది. అంటే ఇటు ఆరోగ్య పరంగా అయినా కావచ్చు, ఇటు ఆర్థిక పరంగా అయినా కావచ్చు, ఇటు రిలేషన్‌షిప్స్ పరంగా అయినా కావచ్చు, కెరియర్ పరంగా అయినా కావచ్చు. ఎందుకంటే ప్రతీది కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఏమంటే చెప్తదంటే, ఇఫ్ యూ సీ ఇన్ యువర్ మైండ్ యూ కెన్ హోల్డ్ ఇన్ యువర్ హ్యాండ్. ఇఫ్ యూ డోంట్ సీ ఇన్ యువర్ మైండ్ యూ కాంట్ హోల్డ్ ఇన్ యువర్ హ్యాండ్. అంటే మనం దేన్నైతే మనసులో చూస్తామో దాన్నే చేతుల్లో పొందుతాం. దేన్నైతే మనసులో చూడమో మనం చేతిలో స్వీకరించం. అంటే సింపుల్‌గా చెప్పాలంటే నీ ఫోకస్ ఎక్కడికైతే వెళ్తుందో అక్కడికి శక్తి వెళ్తుంది. ఎక్కడికైతే శక్తి వెళ్తుందో అక్కడ రిజల్ట్స్ వస్తున్నాయి. రిజల్ట్స్ రావట్లేదు అంటే నీకు ఫోకస్ లేదని అర్థం అంతే. సో, ఇక్కడ కూడా మనీ రావట్లేదు అంటే వాళ్ళు ఫోకస్ పెట్టట్లేదండి మనీ పైన. మనీ పైన శ్రద్ధ పెడితే మనీ వస్తది. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, శ్రద్ధవాన్ లభతే ధనం. శ్రద్ధ ఉంటేనే జ్ఞానం వస్తుంది. శ్రద్ధ ఉంటేనే ధనం వస్తుంది. మీరు ఆన్‌లైన్ క్లాసెస్ కూడా నిర్వహిస్తూ ఉంటారు కదా! మీ క్లాసెస్‌కి అటెండ్ అవ్వాలంటే ఏంటి? ప్రాసెస్ ఎలా ఉంటుంది? థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఈ సబ్జెక్ట్‌ను ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి చేర్చాలనే ఉద్దేశ్యంతో ఎవ్రీ వీక్ గూడా ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. ఈ క్లాస్‌కి వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్‌లోను, డిస్క్రిప్షన్‌లో గూగుల్ ఫార్మ్ ఉంది. ఆ గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయడం ద్వారా ఓకే. మా టీమ్ మెంబర్స్ వాళ్ళకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తారు. వాళ్ళు క్లాస్‌లో జాయిన్ అవుతారండి. జూమ్‌లో ఉంటుంది క్లాస్ ఆన్‌లైన్‌లో. ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే. ఇండియానే కాదండి. ఏ కంట్రీలో ఉన్నవారు కూడా ఆన్‌లైన్‌లో క్లాస్‌కి అటెండ్ అవ్వచ్చు. ఆ క్లాస్‌కి అటెండ్ అయిన తర్వాత గనక 6 డేస్ తర్వాత మేము 6 డేస్ అంటే మంత్లీ 21 డేసా? లేదండి. ఫస్ట్ మేమేం చేస్తామంటే ఫ్రీ డెమోకి ఇస్తామండి. ఓకే. ఆ డెమో క్లాస్ గనుక నచ్చినట్టయితే నెక్స్ట్ 6 డేస్ 6 రోజులు లైవ్‌లో లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ కండక్ట్ చేపిస్తుంటాం. ఒకవేళ అది కూడా వారికి నచ్చిందనుకోండి వారికి మెంబర్‌షిప్స్ కూడా ఉంటాయి. అంటే వారు 3 మంత్స్ తీసుకోవచ్చు లేదా లైఫ్ టైమ్ కూడా మేము ఇవ్వగలుగుతున్నాం. అంటే మెంబర్‌షిప్ బేస్‌గా మేము ఇస్తున్నాం మేడం. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో లేదా డిస్‌ప్లే అవుతున్న నంబర్ ఉంది కదా మేడం. దానికి కాల్ చేసినా సరే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం లా ఆఫ్ అట్రాక్షన్. యెస్. అంతేనా? అవునండి. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు విజయ్ గారి క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. నేను మీ క్లాస్ చేరేటప్పుడు ఇవన్నీ జరుగుతాయా జరగవా ఏంటి సార్ ఇలా చెప్తున్నారు అని. కానీ మీ క్లాస్ చేరి ఒక 10 డేస్ అయిన తర్వాత నాలో నాకే తెలియకుండా మార్పు అనేది వచ్చింది సార్. నేను అప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. కానీ మీ క్లాస్ కంటిన్యూ అయిన తర్వాత నాకు చాలా సక్సెస్ అయింది. మీరు చెప్పిన క్లాస్ లో ప్రాపర్ గా నేను రిపీట్ అవుతూ అది చేసడం వల్ల హోప్ వల్ల చాలా బెనిఫిట్ వచ్చింది సార్ నాకు. థ్యాంక్ యూ. మీ వల్ల నేను చాలా సక్సెస్ చాలా చాలా సక్సెస్ అయ్యాను సార్. సో, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.